నమస్తే. నిన్న జరిగినటువంటి కేసీఆర్ సభ ఎట్లా ఉంది? సో కేసీఆర్ చేసినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయి అడుగుదాం. ఇంద్ర శోభన్ గారు ఉన్నారు మనతో పాటు. అక్క చెప్పండి, నిన్న కేసీఆర్ సభ ఎట్లా అనిపించింది? కేసీఆర్ సభ రథోత్సవ సభ కాదు, అది నయవంచన సభ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలని పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ వచ్చినాక కానీ మోసం చేసినారు. ఆ మోసపూరిత మాటలతో మళ్ళీ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. నిన్న ఆయన పార్టీ ఫౌండేషన్ డే అని కనుక ఆయన చేసుకున్నట్లయితే కొన్ని రెజల్యూషన్స్ చేసుకోవాలి. మీరు చేసిన రెజల్యూషన్ ఏంటి? ఒక బీసీని ప్రెసిడెంట్ చేశారా? ఎస్సీని ప్రెసిడెంట్ చేశారా? ఏమైనా అనౌన్స్మెంట్ చేశారా? ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏమైనా రెజల్యూషన్ చేశారా? ఏమీ చేయలేదు కదా. అది కేవలం ఆయన అధికారం కోల్పోయిన దాంట్లో ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా కేసీఆర్ ఎన్నడన్నా పేపర్ పట్టుకొని మాట్లాడంగా మనం చూసినామా? ఆయన ఒక స్క్రిప్ట్ చదివినాడు. నేను దేశపతి శ్రీనివాస్ రాసినటువంటి ఆయన ఆస్థాన కవి రాసిన స్క్రిప్ట్ని చదివినాడు తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పదలుచుకున్నా. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహి అని అంటున్నారు. కాంగ్రెస్ ఎందుకు ద్రోహి అని అడుగుతున్నా. తెలంగాణ ఇచ్చినందుకు ద్రోహి అయిందా? మీకు 10 సంవత్సరాలు అధికారం కట్టబెట్టి ఇవాళ మీకు అవకాశం తీసుకోవడానికి అవకాశం కల్పించినందుకు ద్రోహి అయిందా? ఎందుకు ద్రోహి అయిందని అడుగుతున్నాను నేను. సో ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న సందర్భంలో మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసే తప్పులను ఎత్తు చూపించడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయిందా అని అడుగుతున్నాను నేను. సో ఇవాళ మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయితే ఆనాడు ఎందుకు సోనియా గాంధీని కుటుంబ సభ్యులతో పోయి కలిసినారని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ గారిని కొనియాడినటువంటి మీరు అదే నోట ఇవాళ కాంగ్రెస్ పార్టీ విలనని మాట్లాడితే ఏ రకంలో? ఇవాళ తెలంగాణ చరిత్ర 1969 నుంచి తెలంగాణ వచ్చే వరకు కూడా అదొక చరిత్ర, అది అయిపోయింది. అది ఒడిచిన ముచ్చట. పాత చింతకాయ పచ్చడి లెక్క, పాత సీసాల కొత్త సీసాల పాతసాల లెక్క చెప్పి పదే అది మాట్లాడడం వల్ల అది ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు మీకు అధికారం ఇస్తే ఒక్కనాడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా అసెంబ్లీని కూడా అవహేళనగా మాట్లాడేటువంటి కేసీఆర్ గారికి ఇవాళ ఆయన ఒక రాజకీయ నాయకుడు చెప్పుకునేటువంటి నైతిక హక్కు ఆయనకు లేదని తెలియజేస్తున్నా. 16 నెలల్లోనే మొత్తం నెంబర్ 1 ఉన్న తెలంగాణను 14వ ప్లేస్కు తీసుకొచ్చిందంట. ఇప్పుడు ఒక మాట చెప్పాల్సిన 16 ఆయన 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేశాడని మనం మాట్లాడుతున్నాడు కదా. మొట్టమొదటినే ఉద్యమకారులను ఆదరించి అవమానం చేసినావు. ఆల నరేందర్ దగ్గర నుంచి మొన్న ఈటల రాజేందర్ వరకు కూడా ఈ పార్టీ నుంచి ఎట్లా బయటకు పంపించాలని చెప్పేసి నువ్వు చేసిన కుయుక్తులకి ఇది సాక్ష్యం. రెండవది, మిషన్ భగీరథ 50,000 కోట్ల రూపాయలు పెట్టి దానిని పెద్ద ఎత్తున నేను చేస్తున్నాను చెప్పిన దానికి, డమ్మీ పైప్ లైన్లు వేసి మీ కమిషన్ల కోసం చేసిన దానికి మీ హయాంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మిషన్ భగీరథ నీళ్ల గురించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను మేము ముందు పెడుతున్నా. అట్లాగే రైతులకి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాను, బ్రహ్మాండం చేస్తున్నాను చెప్పిన దానికి మరి కోర్టులో ఉన్నటువంటి రైతులు ఎందుకు విద్యుత్ అధికారులని బంధించినారని అడుగుతున్నా. ఇవన్నీ ఆయన చెప్పిన ముచ్చట్లు నిన్నటివి నేను మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నా. అలాగే రైతు బంధు గురించి మాట్లాడి 7 ఏళ్ల కాలంలో 18,000 కోట్ల రూపాయలను రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ చేసే వెంచర్లకు ఇచ్చి ఆర్థికంగా ఎంత దెబ్బతీసినామో చెప్పడానికి ఇది సాక్ష్యం చూపిస్తున్నా. ఇవాళ ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ గురించి మాట్లాడు. 4,592 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ కింద విద్యార్థులని మోసం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చూపిస్తుంది. అలాగే బిల్లులు పెండింగ్లో సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లుల గురించి ఇది మీ హయాంలో 40,000 కోట్ల రూపాయలు పెండింగ్, ఇది మీరు పెట్టినటువంటి అంశం. అలాగే కంటి వెలుగన్నప్పుడు మీరు తెచ్చిన దానికి 20 మంది బిడ్డల కళ్ళు పోయి దవాఖానలో చేరితే 18 ఏండ్లు నిండితే కానీ కంటి వెలుగు చేయనని చెప్పి ఓటు బ్యాంక్ వాడుకున్నటువంటి రాజకీయం. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి వడ్డీ లేని రుణాలు ఇస్తలేరు, 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని ఆడబిడ్డలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అలాగే రుణమాఫీని ఎలక్షన్ల ముందు 21,557 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేసినటువంటి వైనం. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నటువంటి మీకు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ పెంచట్లేరు, ఇస్తలేరు. 4,592 కోట్ల రూపాయలు మీ హయాంలో పెండింగ్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, బీఆర్ఎస్ సొంత మీడియాకి 332 కోట్ల రూపాయలు మీరు ప్రజాస్వామ్యను దుర్వినియోగం చేసి చెప్పడానికి ఇది నిదర్శనం. అలాగే అబద్ధాల పునాదులు కుంగిపోయినాయని చెప్పేసి ఎవరు మన జేఎస్సీ రగన్న ఆయన కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి జేఎస్ రంజన్ మన రగన్న ఇచ్చినటువంటి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఏ భూకంప జోన్లో మల్లన సాగర్ని భూకంప జోన్లో కట్టినారని చెప్పేసి ఇచ్చినటువంటిది. ఇక తెలంగాణలో కేసీఆర్ గారు రైతులకు బ్రహ్మాండంగా నేను స్వతహాగా రైతుని అల్లం పండించిన బ్రహ్మాండమైన రైతుని అని చెప్పిండు కదా.
మరి అంత చేస్తే 5,304 మంది రైతులు ఎందుకు చచ్చిపోయినారని అడుగుతున్నా. ఈ రైతులంతా కూడా తెలంగాణ బిడ్డలే. ఇది ఎప్పుడు 2021 ఏమంటారు క్రైమ్ సంబంధించినటువంటి రిపోర్టు. మరి ఇదేం జరిగింది? రీఎంబర్స్మెంట్ది 4,592 కోట్ల రూపాయలు పెండింగ్. సో ధాన్యం కొనుగోలు చేస్తే ఎప్పుడు పైసలు ఇస్తారు అని చెప్పేసి రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. ధాన్యము కొనుగోలు వర్షాలు పడుతున్నా కూడా కొనుగోలు వైపులోనే మూవ్ అవుతుంది. వడ్ల కొనుగోలు చెల్లింపులో అయ్యో ధాన్యం కొనుగోలు పైసలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి. సో ఇవి మీ యొక్క పాలనలో మీరు చేసినటువంటిది. ఇవాళ తెలంగాణ అనేది ఆర్థిక అభివృద్ధిలో టాప్గా ఉంది. 24-25లో దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి 8.2 ఉంటే తెలంగాణ జీడిపి అన్నది 9.2 ఉంది. అంటే మరి నేను బ్రహ్మాండంగా చేసినట్ట చేయనట్ట? నువ్వు 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతూనే ఈ ఆర్థిక క్రమశిక్షణ కొనసాగిస్తూ ఇవాళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేదాని వెనక మీ యొక్క రాజకీయ స్వార్థం ఉన్నదని తెలియదు. కాబట్టి తెలంగాణ సమాజానికి ఒకటే విన్నపం, కరెంటు కేసీఆర్ పోగానే కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి అనేది కూడా మాట్లాడు. ఇప్పుడు మేము ముందు చూపించిన కదా, నేను ముందు చూపించిన కేసీఆర్ ఒకటి అడగదలుచుకున్నాను. నిన్న నువ్వు జనాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాళేశ్వరము కూలేశ్వరం అయ్యింది. ఆ కూలేశ్వరం ద్వారా కట్టినటువంటి దాని ద్వారా ఇవాళ ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు తప్పైతే నిన్న సమాజం ముందు నువ్వు మాట్లాడుండొచ్చు కదా. నువ్వు మాట్లాడలేదంటే కమిషన్ కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా, నువ్వు తప్పు చేసామని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి అందుకే కేసీఆర్ గారికి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నా. ప్రతి అంశంలో కేసీఆర్ కేవలం కమిషన్లే చూసిండు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని చూడలేదని చెప్పదలుచు. నిన్న సభలో కాంగ్రెస్ని పెద్ద ఎత్తున విమర్శించిండు, బీజేపీని కొద్దిగా విమర్శించినట్టు చేసిండు. ఇప్పుడు బీజేపీలో స్ట్రాటజీలో భాగంగానే ఒక మాటని వదిలేశాడు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ బీఆర్ఎస్తో కలిసే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాయి. ఇవాళ కూడా అదే పనిలో ఉన్నాడు. కొంత ఓట్ బ్యాంకు బీజేపీ వైపుకు వెళ్లకుండా ఉండాలంటే అది కేసీఆర్ వైపు రావాలంటే ఆ మాత్రం తిట్టాలి. అంతవరకు అట్లా టచ్ చేసి టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నాడు. 4,592 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ కింద ప్రజల విద్యార్థులని మోసం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చూపించాలనుకుంటూ చూపిస్తుంది. అలాగే బిల్లులు పెండింగ్లో సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లుల గురించి ఇది మీ హయాంలో 40,000 కోట్ల రూపాయలు పెండింగ్, ఇది మీరు పెట్టినటువంటి అంశం. అలాగే కంటి వెలుగన్నప్పుడు మీరు తెచ్చిన దానికి 20 మంది బిడ్డల కళ్ళు పోయి దవాఖానలో చేరితే 18 ఏండ్లు నిండితే కానీ కంటి వెలుగు చేయనని చెప్పి ఓటు బ్యాంక్ వాడుకున్నటువంటి రాజకీయం. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి వడ్డీ లేని రుణాలు ఇస్తలేరు, 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న ఆడబిడ్డలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అలాగే రుణమాఫీని ఎలక్షన్ల ముందు 21,557 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేసినటువంటి వైనం. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నటువంటి మీకు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ పెంచట్లేరు, ఇస్తలేరు. 4,592 కోట్ల రూపాయలు మీ హయాంలో పెండింగ్ ఉన్నాయి.